ఏ మనిషి తప్పులు చేయడానికి పుట్టాడు, కేవలం బ్రతకడానికి తప్పులు చేస్తాడు. తాను చేస్తుంది తప్పని తెలిసేలోపే ఆ తప్పులకు బానిస అవుతాడు. సార్ పిలిచారట? కూర్చోండి. మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టేటట్టే ఉన్నాడు. వెల్ కీర్తి, మన ఛానల్లో టాప్ ప్రోగ్రామ్ లిస్ట్లో మీ ప్రోగ్రామ్ కూడా ఉంది. గుడ్, కీప్ ఇట్ అప్. బై ద వే, మీరు లాస్ట్ వీక్ లీవ్ అప్లై చేశారు కదా, అది నేను క్యాన్సిల్ చేశాను. సార్ వై? అనుకున్నా ఇలాంటిది ఏదో అవుతుందని. నాకు 1 వీక్లో రైతుల గురించి ఒక ఆర్టికల్ కావాలి, అందుకే మీ లీవ్ క్యాన్సిల్ చేశాను. ఏదైనా ప్లాన్స్ ఉంటే పోస్ట్పోన్ చేసుకోండి. సార్ ఈ రోజుల్లో రైతుల గురించి, వ్యవసాయం గురించి ప్రోగ్రామ్ చేస్తే ఎవరు చూస్తారు? టెక్నాలజీకి సంబంధించింది ప్రోగ్రామ్ చేస్తే టీఆర్పీ బాగా వస్తుంది. టీఆర్పీల గురించి నాకు చెప్పకండి, నేను చెప్పింది చేయండి. అది 1 వీక్లో. ఓకే, టీ కాఫీ ఏదైనా తాగుతారా? మరి ఇంకే అవుట్డేటెడ్ ఎడిటర్స్ ఉంటే ఇలానే ఉంటుంది. అయినా రైతుల గురించి మన ఎడిటర్ తప్ప ఇంకెవరు చూస్తారు? ప్రతి వారం సరికొత్త కాన్సెప్ట్తో మీ ముందుకొస్తున్న మా ఛానల్ ఈరోజు మరో కొత్త కాన్సెప్ట్తో వచ్చింది. ఎస్, రైతులు. ఇదే ఈ వారం కాన్సెప్ట్, రైతుల గురించి ప్రజల మాట. సార్ రైతుల మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళే కదండి దేశానికి వెన్నుముక. సార్ రైతుల మీద మీ ఒపీనియన్? రైతులు అంటే వ్యవసాయం చేసేవాళ్ళు. సార్ భూమి మీద కష్టమైన పని ఏదైనా ఉందంటే వ్యవసాయం అంటారు, మరి మీరేమంటారు? ఐ థింక్ దట్ ఇస్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ డ్యూటీ. కష్టపడాలి కదండి, మరి కష్టపడండి ఏది రాదు. ఇదంతా గివ్ అండ్ టేక్ పాలసీ అండి. మేము డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళు సరుకులు ఇస్తున్నారు. ఈ కాలంలో ఏదైనా కష్టమే. మీరు వ్యవసాయం చేస్తారా? లేదండి, నాకు చాలా పనులు ఉన్నాయి. కాలం మారుతుంది, సో ఐ ప్రిఫర్ సాఫ్ట్వేర్. మీరు వ్యవసాయం చేయాలనుకుంటున్నారా? ఇంత చదువుకుంది వ్యవసాయం చేయడం కాదు కదండి. ఇదంతా కాదండి, రైతులే వాళ్ళ పిల్లల్ని వ్యవసాయం చేయించడం ఇష్టం లేక గవర్నమెంట్ జాబ్ అని, ప్రైవేట్ జాబ్ అని పంపిస్తున్నారండి. మేమెందుకు చేస్తామండి వ్యవసాయం? మేము న్యూస్ ఛానల్ నుంచి వస్తున్నాము, రైతుల గురించి ప్రోగ్రామ్ చేస్తున్నాము. రైతుల గురించి కానీ పొలాల గురించి కానీ మీకేమైనా తెలుసుంటే చెప్తారా? అట్లనేనమ్మా, చెప్తా. నా పేరు రంగన్న. మా ఊరు నుంచి సిటీకి బతకనికి వచ్చినాం. నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా ఊర్లో జరిగిన 60 ఏండ్ల కిందటి విషయం చెప్తా. మా ఊరు దొర పేరు భూపతిరాజు. వ్యవసాయదారులకు పైసలు లేవంటే పంటల గురించి అప్పులు ఇచ్చేటోడు. పంట చేతికొచ్చేటప్పటికి వచ్చేటోడు, సగం పంట గుంజుకునేటోడు, ఇచ్చిన పైసలు తీసుకునేటోడు, ఇవ్వకపోతే భూమి గుంజుకునేటోడు. భూమి లేకుంటే ఎట్లా బతకాలే దొరా అన్న. సావుండ్రి అనేటోడు. ఏం చేస్తాం, ఊర్లో చాలా పానాలు పోయినాయి అట్లా. ఆ ఊర్లో సావుకు సిద్ధమవుతున్న ఒక్క రైతు కథ ఇది. పంట చేతికి రాక దొర పన్నులకు బలైన మా తాత కథ ఇది. ఆ ఊర్లో నీళ్లకు పన్నే, గాలికి పన్నే, బతకనీకి పన్నే, ఆఖరికి సావు కూడా పన్నే. ఉరేసుకోవడానికి ఒక జాగు కూడా పెట్టిండు మా దొర. పన్ను కట్టందే సావనీయడు. ఏం రంగన్న, మంచి ఉన్నావా? దానం మంచి వెళ్ళిందా? ఓ రంగన్న, ఇంకా సాయిల్ది పంట మంచిగా వచ్చిందంట, నీదెట్లుంది? ఓ ఏమైంది ఈయనకి? ఇంకొకసారి ఆలోచించుకోరంగన్న, గవే పైసలతోని ఇంకేమన్నా పని చేసుకుంటే కాదు. రైతుకు భూమినిస్తే నాగలి పడతా, పంట పండిస్తా. అదే రైతు దగ్గర నుండి భూమి గుంజుకుంటే ఏం చేస్తాడు? ఊరేసుకోవడం తప్ప. పంట చేతికి రాకపోతే భూమి గుంజుకుంటాడు.
ఉరి వేసుకుందామంటే పన్ను గుంజుకుంటాడు. రైతులంటే లెక్కలేని కిసుంటి సమాజంలో బ్రతకడం కన్నా సావడమే నయం. దూర పన్నుతోని మాకున్న పొలం పోయింది, మా తాత పానం పోయింది, కానీ మా ఇంట్లో రైతు తగ్గలేడు. ఆయన తర్వాత మా నాన్న తన భుజాల మీద నాగలు మోసిండు. ఒకప్పుడు రైతులు సావును కూడా లెక్క చేయకుండా పంటలు పండించేటోళ్ళమ్మ. ఇప్పుడు సిటీలకు వలసలు పోతుర్రు. ఏమో ఇక ఏమవుతుందో ఏమో పో. Professor, your request to make a call is granted. Professor calling. ప్రొఫెసర్ పిలిచారట. ఈసారి ఏం పని చేయడానికి? ప్రాజెక్ట్ రైస్ గ్రెయిన్స్. ప్రాజెక్ట్ రైస్ గ్రెయిన్సా? అర్థం కాలేదు. ట్వంటీ 2150 వరకు వ్యవసాయం తగ్గుతూ వచ్చింది. దాని తర్వాత రైతు అనే పదం అంతమైంది. 20 years బ్యాక్ స్టోరేజ్లో మిగిలి ఉన్న రైస్ 3 రైస్ బాల్స్. ఆ రైస్ బాల్స్ని యూనివర్సల్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ప్రిజర్వ్ చేసి ఉంచారు. ఎందుకంటే 2145లో జరిగినటువంటి వార్ వల్ల గ్లోబల్ వార్మింగ్ పూర్తిగా చేంజ్ అయింది. ఈవెన్ ల్యాండ్ ఫర్టిలైజేషన్ కూడా చేంజ్ అయింది. అండ్ ఐ నీడ్ దట్ రైస్ బాల్. ఇంతకు మీకు రైస్ బాల్ ఎందుకు సార్? ఒకప్పుడు ఆకలిస్తే కడుపు నిండా తినేవారు. ఇప్పుడు స్టెరాయిడ్స్ మీద, డ్రగ్స్ మీద బతుకుతున్నాం. ఎయిర్ ఫిల్టర్ లేకుండా బయటకు కూడా వెళ్ళలేము. ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్. నేను అనుకున్న ప్రాజెక్ట్ సక్సెస్ అయితే వీటన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. ఆ రీసెర్చ్ సెంటర్ దగ్గర ఫిల్టర్ ప్రొటెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త. నాకు ఒకటి చెయ్యి కావాలి. Scanning. Access granted. Access granted for removing rice grains. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే ఉంది ఇక్కడ.
We need rescue team immediately. Copy location. అమ్మయ్య, మన కోసం రెస్క్యూ టీమ్ వచ్చేసింది. Up and at 'em, lads! Let's get cracking! Objective Freddy, let's move! We need to move to Objective George! Head to Objective George! They are missing. Find them. Scanning. Threat detected. Need backup! Help a soldier out, will ya? Goliath, this is 3-2 Bravo. We have a man down. ఏం ఆలోచిస్తున్నావు? కొన్ని వేల సంవత్సరాల నుండి అంతం కాని ఈ వ్యవసాయం ఈ 200 సంవత్సరాల్లో ఎలా అంతమైందా అని ఆలోచిస్తున్నాను. నేను ఇంకా అప్పటికి పుట్టలేదురా నీకు చెప్పడానికి. ఏంటది? పెన్ డ్రైవ్ ఒకప్పుడు డేటా స్టోరేజ్ అండ్ ట్రాన్స్ఫర్ కోసం యూజ్ చేసేవారు. దీన్ని తయారు చేసినప్పుడు దీని కాస్ట్ 1500. అదే టైంకి కిలో బియ్యం 40 రూపాయలు మాత్రమే. ఎన్నో బియ్యపు ముద్దలు వచ్చేవి. ఈరోజు మనం దొంగతనం చేసింది కేవలం 4 బియ్యపు ముద్దలు. ఇందులో పావువంతు కూడా కాదు. ఇప్పుడు అర్థమైంది రైతు అనే పదం ఎందుకు అంతమైందో. అవసరం లేని దానికి విలువ ఎక్కువ, అవసరం ఉన్నదానికి విల తక్కువ.
అవసరం ఉన్నదాన్ని పక్కన పెట్టి అవసరం లేని వాటి కోసం ఎంతో కష్టపడ్డారు. ఊర్లను పడగొట్టి వాటి పునాదుల మీద సిటీలను కట్టారు. తీసుకొచ్చారా? మనం తయారు చేసిన వస్తువులు, వాడుకునే టెక్నాలజీ కేవలం డబ్బుల కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ రైతులు పండించే ధాన్యం మనిషి బ్రతకడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికైనా సరే దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలుసుకుంటే మంచిది. ఒకప్పుడు రైతే రాజు అనేవారు. కాలక్రమేణా రాజులు పోయారు, రైతులు అంతమైపోతున్నారు. సస్యశ్యామలంగా ఉండే ఈ భూమి శవాలతో ఉండకుండా ఉండాలంటే చెట్లే కాదు, రైతులు కూడా కావాలి. ప్రతి ఒక్కరిని రైతులు కావాలని మేము కోరట్లేదు, కానీ వ్యవసాయం చేద్దామనుకునే వాళ్ళని మాత్రం కించపరచకండి. వ్యవసాయం ప్రాణం లేని రోబోలు చేసే పని కాదు, ప్రాణం పెట్టి పని చేసే మనుషులు చేసే పని. రైతుని మళ్ళీ రాజును చేద్దాం. జై హింద్.